ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 14 వచనం చదువుకుందాము. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు అని లేఖనం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన స్వరూపము మనం ధరించుకొని ఉన్నాము. అటు పరిశుద్ధ అంటే ఏంటి తెలుసా? ఆయన స్వభావం కలిగి మన క్రియలు, మన తలంపులు, మన మాట, మన చూపు, మన ప్రవర్తన అంతా కూడా దేవుని నామానికి మహిమార్థంగా జీవించటమే పరిశుద్ధత. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. అలాగే అందరితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5:9 సెలవిస్తుందిగా, సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రతి వ్యక్తితో కూడా మనము సమాధానము కలిగి ఉండాలి, సమాధానం పడాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే సమాధానం పడతాడో ఆ వ్యక్తి దేవుని కుమారుడిగా ఎంచబడతాడు. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో పరిశుద్ధి కలిగి జీవించాలి. అలాగే అందరితో సమాధానము కలిగి మనం ఉండాలి. అట్టి భాగ్యం మనకు అనుగ్రహించబడును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.